నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. రివర్స్ టెండర్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ముంబై నటిని బెదిరించిన కేసులో ముమ్మర దర్యాప్తు. కాంతిరాణా విశాల్ గున్ని మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు. మదనపల్లె కేసులో సిఐడి దూకుడుతో వైసీపీ నేతల్లో ఆందోళన. ఆక్రమించిన భూముల లెక్కల వెలికితీత. నిండుకుండను తలపిస్తున్న జలాశయాలు. సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఉక్రెయిన్పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. గాల్లోనే అడ్డుకున్నామని జెలెన్స్కీ ప్రకటన. గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించాలని కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మంత్రివర్గంలో చర్చించి చర్యలు చేపట్టనుంది. ఎక్సైజ్ శాఖలోని సెబ్ విభాగం రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి చెల్లుచీటిపైన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతోంది. సచివాలయం మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. 2014 నుంచి 19 మధ్య ఈ కేబినెట్ నిర్వహించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ సమావేశం నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. 12 అంశాల ఆధారంగా రూపొందిన విజన్ 2047 డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు అస్తవ్యస్తంగా విభజన చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చెయ్యాలనే ప్రతిపాదనపై కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసే అంశంపైన కేబినెట్ లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శాఖను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టారని, క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల కార్యదర్శుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విషయమై కొద్ది రోజులుగా కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరించే దిశగా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎండీయూలను ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ భేటీలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేస్తూ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ అక్రమాలపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకురానుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనల్ని మంత్రిమండలి ముందు ఉంచనుంది. దీనిపై మంత్రిమండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ముంబైకి చెందిన సినీ నటిని జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్లు కలిసి వేధించిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబైలో ఆమె పెట్టిన అత్యాచారం కేసును గుట్టిగా సెటిల్ చేసేందుకే సినీ నటి కుటుంబ సభ్యులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జైలులో బెదిరించి చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాత పోలీసులు వారిని బెయిల్పై బయటకు తీసుకొచ్చి ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ముంబైకి చెందిన సినీ నటిపై వైసీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్పై ముంబైలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్ జిందాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్లో సజ్జన్ జిందాల్పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబైలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో సినీ నటితో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆగ మేఘాలపైన నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతరావు, సీఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబై వెళ్లి వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడం శరవేగంగా జరిగిపోయాయి.
మార్చి 15 వరకు సినీ నటి ఆమె తల్లిదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో తాము చెప్పిన వాటికల్లా అంగీకరిస్తే బెయిల్ వచ్చేలా చేస్తామని, లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవలసి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించడంతో ఖాకీలే వారికి బెయిల్ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు. అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయింది. విజయవాడ జైలు నుంచి సినీ నటి కుటుంబం విడుదలైన 2 రోజులకే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సజ్జన్ జిందాల్ పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసు మూసేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ కు నాటి ముఖ్యమంత్రి జగన్ తో సత్సంబంధాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా చేసింది. ఈ క్రమంలోనే ముంబైలో సజ్జన్ జిందాల్ పై నమోదైన అత్యాచారం కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. వారి పట్ల విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శించే, వారి అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే నాటి విజయవాడ సిపి కాంతిరాణా టాటాకు ముంబై వివాదం సెటిల్మెంట్ బాధ్యతలు అప్పగించారు. రంగంలోకి దిగిన నాటి సిపి అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం వ్యవహారం చక్కబెట్టారు. చిన్న జేబు దొంగలు పట్టుకున్నా సరే ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ నోట్లు విడుదల చేసి హడావిడి చేసే కాంతిరాణా టాటా అత్యంత ప్రాధాన్యతతో కూడిన సినీ నటి కేసు వ్యవహారంలో ఎక్కడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. అసలు ఆమెను, ఆమె కుటుంబీకుల్ని అరెస్టు చేసిన విషయాన్ని ఏ మార్గంలోనూ బహిర్గతం కాకుండా చూశారు. ఆద్యాంతం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వెలుగు చూసింది. బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. విజయవాడ మాజీ సిపి కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్ల పాత్ర ఏ మేరకు ఉందన్న వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు కోరింది. వారిరువురికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముంబైలో నమోదైన కేసు వివరాల్ని సేకరించే పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు. ఐపీఎస్లే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడ్డాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెళ్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పిడులు ఆగాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటుతో పాటు దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. భక్తులు ప్రశాంతత కోసం తమ బాధలు దేవుడితో చెప్పుకునేందుకు ఆలయాలకొస్తారని, అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికొస్తే 1-2 రోజులు అక్కడే ఉండే వాతావరణం కల్పించారన్నారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడుల్ని అడ్డుకోవచ్చన్నారు. అదేవిధంగా ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని చెప్పారు. భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజీలు, గదులు ఉండాలన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించారన్నారు. టెంపుల్ టూరిజానికి మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో 2 అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఆలయ ఆదాయం 20 కోట్ల కంటే అధికంగా ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డుల్లో 2 చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయి బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా అర్చకుల వేతనాన్ని 10,000 నుంచి 15,000కు పెంచారు. ఈ నిర్ణయం ద్వారా 1,683 మంది లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 10 కోట్ల రూపాయల భారం పడనుంది. ధూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం 5,000 నుంచి 10,000కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి 32 కోట్ల అదనపు భారం పడనుంది. వేద విద్య చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు 3,000 భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖ పరంగా గుర్తించి నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. సీజీఎఫ్ శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనుల్ని ప్రతిపాదించింది. వాటిలో కొన్ని పట్టాలెక్కగా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనుల్ని పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనుల్ని నిలిపేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీజీఎఫ్ కింద 243 పనులు, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపేయాలని సీఎం నిర్దేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి అవసరమైతే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభించాలని సూచించారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా 10 లక్షలు ఇచ్చేవారు. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. ఈ మొత్తాన్ని పెంచడానికి రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలోనూ దేవాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి, కృష్ణానది హారతులు మళ్లీ నిర్వహించాలన్నారు. ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలు చెయ్యాలని, అన్ని సర్వీసులు ఆన్లైన్ ద్వారా అందాలని సీఎం స్పష్టం చేశారు. గుడికొచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలని సీఎం అన్నారు. ధనికులే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని నిర్దేశించారు. గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిషేధిత జాబితా, చుక్కల భూములతో పాటు 8 రకాల రెవెన్యూ దస్త్రాల దహనంతో ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దింపింది. ఘటనా స్థలిని పరిశీలించిన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వివరాలు సేకరించారు. సిఐడి దూకుడుతో వైసీపీ నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. వైసీపీ పాలనలో భూదందా, అక్రమాల్ని కప్పిపుచ్చే లక్ష్యంతో సాగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసు గుట్టు తేల్చేందుకు సిఐడి విచారణ ముమ్మరం చేసింది. సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో దగ్ధమైన దస్త్రాల వివరాల్ని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు కుట్రలో గత పాలకుల హస్తముందన్న ఆరోపణల్ని నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణ విస్తృతం చేసింది. శాంతి భద్రతల విభాగం చేపట్టిన విచారణలో సేకరించిన ఆధారాలతో సిఐడి అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు జరిగిన ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బందిని సంఘటన జరిగిన రోజున ఎన్ని గంటలకు ఘటనా స్థలానికొచ్చారు, మంటల్ని అదుపు చేసేందుకు పట్టిన సమయం గురించి ఆరా తీశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కూర్చునే ప్రాంతంలో బీరువాలు, అందులో ఉన్న ఆయిల్ క్యాన్ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు వీడియో రికార్డ్ చేశారు. ట్రాన్స్కో అధికారుల్ని పిలిపించి విచారించారు. ప్రమాదం జరిగిన రోజు ఇచ్చిన నివేదికను వారి ముందుంచి వాటిలో ఏవైనా మార్పులున్నాయా అంటూ ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఘటన జరిగిన రోజు పరిస్థితుల్ని పునర్నిర్మించి విచారణ ముగిసిన అనంతరం రవిశంకర్ అయ్యన్నార్ వెళ్లిపోగా సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ స్థానికంగా ఉండి విచారణ సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విడివిడిగా విచారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలో ఉన్న ఉద్యోగి గౌతమ్ తేజ, విఆర్ఏ రమణయ్యతో పాటు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విచారించారు. కొంతమంది ఉద్యోగుల నుంచి రాతపూర్వకంగా వివరణలు తీసుకున్నారు.
శస్త్రాల దహనం జరిగాక అనుమానితులుగా భావించి పోలీసుల విచారణ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో తిరిగి ఆందోళన మొదలైంది. కేసు సిఐడికి బదిలీ అయ్యాక విచారణ మందగించడంతో ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలకు విచారణ తిరిగి ప్రారంభమవడంతో వణుకు మొదలైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాధవరెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలు తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం మారినా అనంతపురం నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల తీరు మారడం లేదు. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలతో సొమ్ము చేసుకునేందుకు అధికారులు, వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఉద్యోగాల భర్తీ పేరుతో వేల రూపాయల వసూలుకు తెరలేపారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 4,20,000 జనాభా ఉంది. సుమారు 183 వరకు కాలనీలు ఉన్నాయి. నగరంలో 600 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 132 మంది శాశ్వత ఉద్యోగులు కాగా 409 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. విస్తరించిన అనంతపురం నగరానికి మరో 200 మంది కార్మికులు అవసరం ఉందని కార్మిక సంఘాలు 3 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆప్కాస్ ద్వారా 50 మందిని తీసుకోవాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఆమోదం పొందకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కొంతమంది వసూళ్లకు తెరలేపారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నగా వచ్చిన కొన్ని సంఘాలు, ఆ సంఘాలు మా కార్మికులు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారని చెప్పేసి పోనీ వాళ్ళెక్కిస్తున్న కార్మికులు ఏమన్నా కార్మికులు అనుకుంటే కాకుండా దళారీ వ్యవస్థ పెట్టి నిరుపేదలకైతే 30,000 రూపాయలు, కొద్దిగా ఉన్న వాళ్ళకైతే రికమెండేషన్ 70,000 రూపాయలు. ఈ కోణంలో అధికారులకి దృష్టి ఉన్న సమాచారం ఉన్న అధికారులు కూడా అలాంటి వాళ్ళకే పెత్తనం కడుతున్నారు. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. కోవిడ్ సమయంలో అదనంగా 131 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ కూలీ ప్రాతిపదికన నియమించారు. వీరిలో 50 మంది కార్మికులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని అధికారులు, పాలకవర్గంలోని కొందరు పెద్దలు ప్రచారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే పనిచేస్తున్న వారందరినీ ఆప్కాస్ కింద కార్మికులుగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, చాలని జీతంతో పనిచేస్తూ మహిళలు అయితే చెప్పుకునే అగసార్లతో బాధపడుతున్నారు. పరిస్థితి మారాలా, కార్మికుల సంఖ్యను పెంచాలా, ఇప్పుడు పనిచేస్తున్నానని తీసుకోవాలా. సో ఈ విధంగా జరగడము శోచనీయం. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా అర్హులైన వాళ్ళు మన మున్సిపాలిటీలో రాకోకుండా ఎవరైతే ఆ డబ్బు పెట్టుకోగలరో వాళ్ళు వచ్చే ప్రమాదము. ఈ దళారీ వ్యవస్థని మనం ఎంకరేజ్ చేయకోకుండా ఉండాలన్నది నా అభిప్రాయం. రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించగా 9 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన ఎన్సీపీ, ఆర్ఎల్ఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కును చేరింది. బీజేపీ సభ్యుల సంఖ్య 96కు పెరగ్గా ఎన్డీఏ ఎంపీలు 112కు చేరారు. 6 నామినేటెడ్, 1 స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా బీజేపీకే ఉంది. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి గెలుపొందడంతో పెద్దల సభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది. ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 10 ఏళ్ల విరామం తర్వాత అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరు అధికారం దక్కించుకుంటారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. జమ్మూ కశ్మీర్లో 2014లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ దఫా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అసెంబ్లీ సీట్లు 83 నుంచి 90కి పెరగడంతో ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. 10 ఏళ్ల విరామం తర్వాత జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్లలో అక్కడ చాలా మార్పులు చోటు చేసుకోవడమే అందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కేంద్రపాలిత ప్రాంతంగా మారడం, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి పరిణామాలు జరిగాయి. 2014 నాటి పరిస్థితికి ఇప్పటికీ చాలా వరకు తేడా ఉండటంతో ఓటర్లు ఎవరికి స్పష్టమైన తీర్పిస్తారనేది ఉత్కంఠగా మారింది. జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే కీలకమైన ఎన్నికలుగా భావిస్తున్న ఈ పోరును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ వంటి స్థానిక పార్టీలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. మొత్తం 65.52% పోలింగ్ నమోదు కాగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ 28 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ 15, కాంగ్రెస్ 12 సీట్లు సాధించాయి. స్వతంత్రులు, స్థానిక పార్టీలు 7 సీట్లను దక్కించుకున్నాయి. బీజేపీ మద్దతుతో పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి పీడీపీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి అయ్యారు. 2016 జనవరి 7న ఆయన మరణించడంతో కొన్ని రోజుల పాటు గవర్నర్ పాలన కొనసాగింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. విభేదాల కారణంగా 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ గవర్నర్ పాలన కొన్ని రోజులు సాగింది. 2018 నవంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. మిగతా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్కు లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 2018 డిసెంబర్ 20న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించారు. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్గా విభజించి వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో 87 అసెంబ్లీ స్థానాల్లో 4 లద్దాఖ్కు వెళ్లాయి. శాసనసభ స్థానాలు 83కు తగ్గాయి. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో దాదాపు ఎల్జీ ఆమోద ముద్ర తప్పనిసరిగా మారిందనే ప్రచారం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2020లో జమ్మూ కాశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండళ్లకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు కూటమిగా పోటీ చేసిన పీఏజీడీ 110 సీట్లు దక్కించుకుంది. బీజేపీ ఒంటరిగా 75 స్థానాలు కైవసం చేసుకుంది. 2020 మార్చిలో రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 3 సభ్యులతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడింది. ఫిబ్రవరి 2022లో ఆ కమిషన్ తమ నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా 7 కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అందులో 6 జమ్మూ డివిజన్ కు, 1 కాశ్మీర్ డివిజన్ కు కేటాయించారు. దీంతో అంతకుముందు 83 అసెంబ్లీ స్థానాలు కాస్త 90కి పెరిగాయి. పునర్వ్యవస్థీకరణ వల్ల ముస్లింల ప్రాబల్యం ఉన్న కశ్మీర్లో సీట్లు 47కు తగ్గగా హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతంలో 43కు పెరిగాయి. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. పోలింగ్ తర్వాత 8 నుంచి 10 మంది స్వతంత్రులను పార్టీ సంప్రదించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. 51 చోట్ల ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. సిపిఎం, జేకేఎన్పీపీ పార్టీలకు చెరో స్థానం కేటాయించారు. మిగతా 5 చోట్ల కాంగ్రెస్, ఎన్సీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ జనాభాలో 56.2% మంది కశ్మీర్లో, 43.8% మంది జమ్మూ ప్రాంతంలో నివసిస్తున్నారు. కశ్మీర్లోని ఉత్తరాది జిల్లాల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. ఈసారి 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, 25న 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. కోల్కతా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకల వ్యవహారంలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరికొందరు అధికారులకు ఉచ్చుబిగుస్తోంది. ఆసుపత్రి ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ను పరిగణలోకి తీసుకున్న ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేసినట్టు పేర్కొన్నాయి. ఆర్జికర్ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి సంబంధించిన బ్యాంకింగ్, మెడికల్ ప్రొక్యూర్మెంట్ పత్రాలను వివిధ మూలాల నుంచి సేకరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులను ప్రశ్నించడానికి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు వారికి త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సిబిఐ కేసులో నిందితులుగా ఉన్న వారిని ఈడీ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకల కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మాజీ ఎంఎస్వీపీ సంజయ్ వశిష్ఠ్ మరో 13 మంది నివాస ప్రాంగణాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించి వివరాలు సేకరించింది. రష్యా డజన్ల కొద్ది క్షిపణుల డ్రోన్లతో ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడింది. వాటిలో కొన్నింటిని లక్ష్యాలను తాకకముందే F-16 ఫైటర్ జెట్లతో కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా దాడిలో 5 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. హోటల్తో సహా పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కీవ్ సహా కొన్ని నగరాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రష్యా భూభాగానికి చాలా లోపల దాడులు చేసి వారి ఆయుధ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసేందుకు అడ్డుగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని జెలెన్స్కీ మరోసారి అమెరికా సహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో 1300 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. 594 మంది రష్యన్ సైనికులను బందీలుగా చేసుకున్నట్లు
పేర్కొంది. కాగా కస్క్లో 130,000 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా ప్రకటించింది. కస్క్లో 6,600 మంది కీవ్ సైనికులు చనిపోయారని మాస్కో తెలిపింది. పరస్పర దాడిలో కస్క్లోని అణు విద్యుత్ ప్లాంటుకు ఏదైనా జరిగితే భారీ ప్రమాదం తప్పదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల తర్వాత పోలియో కలకలం సృష్టిస్తున్న వేళ 12 లక్షల పోలియో టీకా డోసులు గాజాకు చేరాయి. 6,40,000 మంది పాలస్తీనా చిన్నారులకు వ్యాక్సిన్స్ వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది. ఇటీవల 2 నీటి కాలువల్లో పోలియో వైరస్ను గుర్తించారు. 4 రోజుల క్రితం 10 నెలల చిన్నారికి పోలియో వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి టీకాలు వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది. డైర్ అల్ బలహ్ వంటి దక్షిణ గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలు అమల్లో ఉండటంతో ఆయా చోట్ల మానవతా సాయం నిలిచిపోనుంది. అయితే చిన్నారుల భద్రత దృష్ట్యా పోలియో వ్యాక్సినేషన్ను అనుకున్న సమయానికి ప్రారంభించాలని యూనిసెఫ్ భావిస్తోంది. ఐరాస వాలంటీర్లతో సహా మొత్తం 3,000 మంది సిబ్బందితో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రణాళిక రచించింది. పసిపిల్లలు, వారి తలలు సురక్షితంగా వ్యాక్సినేషన్ సెంటర్కు చేరుకునేందుకు ఇజ్రాయెల్ కొంత సమయం దాడులకు విరామం ప్రకటించాలని ఐరాస కోరుతోంది. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వరద నీటితో పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నిండి ఉంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 1.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి 30,026 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి మట్టం 590 అడుగులు ఉంది.